అతిశయించిన మూషికం. కమలాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన పశువులను మేత కోసం సమీపంలోని పొలానికి తీసుకువెళ్ళేవాడు. ఆ పొలం గట్టున ఉన్న ఒక కలుగులో ఒక ఎలుక తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఎలుక పిల్లలు పొలంలో గడ్డి మేస్తున్న ఒక భారీ ఆవును చూశాయి. అంత పెద్ద జంతువును చూసి అవి భయపడి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మకు మరియు అక్కడే ఉన్న మరో ఎలుకకు విషయం చెప్పాయి. అక్కడే ఉన్న బడాయి ఎలుక, ఏమిటి, నాకంటే పెద్ద జంతువా? అది అసాధ్యం అంటూ గర్వంగా పలికింది. లేదు, అది చాలా పెద్దది అని పిల్లలు చెప్పాయి. దాంతో ఆ ఎలుక తన శరీరాన్ని పెద్దగా చూపించాలని పంతం పట్టింది. కలుగులోకి వెళ్ళి దొరికిన ఆహారాన్ని విపరీతంగా తినేసి బయటకు వచ్చి, ఇప్పుడు చూడండి, ఆ జంతువు నాకంటే పెద్దగా ఉందా అని అడిగింది. పిల్లలు ఇంకా పెద్దగా ఉందని సమాధానం ఇచ్చాయి. తన బలానికి మించి ఇంకా పెద్దగా కనిపించాలనే ఆరాటంతో ఆ ఎలుక మరింత ఆహారాన్ని కడుపు నిండా అదిమి తినేసింది. దాని ఫలితంగా ఆహారం ఎక్కువై పొట్ట పగిలి ఆ బడాయి ఎలుక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నీతి: మన శక్తి సామర్థ్యాలను మించి లేని గొప్పలకు పోతే చివరకు చేటు వాటిల్లుతుంది.